నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు టీటీడీ ఆమోదం. మీడియాకు వివరాలు వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. కూటమి పార్టీలను నమ్మి ఓటేసిన మహిళలు ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి విమర్శలు. కూటమి ప్రభుత్వం ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ భారం మోపిందన్న సిపిఐ రామకృష్ణ. అదానీతో సెకీ ద్వారా చేసుకున్న ఒప్పందాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు. దేశ రాజధానికి వెళ్లడంలో ఆయన ఇప్పటికే అర్ధ సెంచరీ సాధించారని ఎద్దేవా. తిరుమలలో కొత్తగా పరిపాలనా భవనం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ విభాగాలను ఒకే తావులోకి తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఏపీ హైకోర్టు తీర్పు మేరకు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పనిచేస్తున్న 142 మందిని క్రమబద్దీకరించేందుకు తీర్మానం చేశామని, దీనిని ప్రభుత్వ ఆమోదం కోసం పంపుతామని చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం వివరాలను ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి బోర్డు సభ్యులతో కలిసి చైర్మన్ మీడియాకు వెల్లడించారు. నూతనంగా కడపలో ఒక శివాలయం ఉంది. కొన్ని వేల సంవత్సరాలు ఓల్డ్ టెంపుల్ అది. దాన్ని కూడా రెనోవేట్ చేయాలని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేసి దాన్ని కూడా ఈ రోజు ఆమోదం తెలిపాం. డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రికమెండ్ చేసి వాళ్ళు పర్మనెంట్ చేసేదానికి ఒక తీర్మానం చేసి గవర్నమెంట్ కు పంపిస్తున్నాం. మొన్న లక్షలు పంపించినట్టే వీళ్ళు కూడా పంపాలనేది కూడా నిర్ణయం తీసుకున్నాం. 142 మంది డ్రైవర్. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మించాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే క్యూ లైన్ లో వీకెండ్స్ లో కానీ ఎక్కువగా రద్దీ ఉన్న టైంలో, లేకపోతే పర్వదినాలు ఉన్న రోజు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకి వెయిటింగ్ టైం కూడా క్యూ లైన్ లో చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి 8 గంటలు 10 గంటలు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు క్యూ లైన్ లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని నివారించడానికి వారికి కూర్చొని కంఫర్టబుల్ గా కూర్చొని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్లేలాగా చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఇది అవసరం ఉందా లేదా? అంటే క్యూ లైన్ బయటకు వెళ్లేది మనకి సంవత్సరంలో కొన్ని రోజులే. సో మనం దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీని వలన ఉపయోగం ఉందా లేదా? ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి చేయడానికి ఎవరినన్నా కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేయడం జరిగింది. సాధారణ భక్తుల కోసం మనకున్న పైన ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో, మనకి ఉన్న వసతి తిరుమల కొండ మీద లిమిటెడ్ గా ఉంటుంది. 1100 నుంచి 1200 దాకా విఐపి ఇవి ఉన్నాయి. తర్వాత మిగిలిన అకామిడేషన్ చూస్తే మనకి 6,000, 6,100, 6,200 అలా ఉంటుంది. ఈ వసతి అంతా కూడా ఎవరికైతే దొరికిందో, మనకు వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు, వసతి దొరికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది. కానీ వీళ్ళందరికీ కూడా సాధారణ భక్తులకైతే మనం పిఎస్సీలని, పిల్గ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అని మనం కడుతున్నాము. వారికి అక్కడ వెయిట్ చేయడానికి, అక్కడ వేచి ఉండి వారి టైం వచ్చినప్పుడు, స్లాట్ వచ్చినప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఇక కొంతమంది సాధారణ భక్తులు కాకుండా మనకి 300 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే శ్రీవాణి టికెట్ ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా కొంత సమయం వేచి ఉండాలంటే వారు ఎక్కడ ఉండాలి అనేది ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. వాళ్ళందరికీ కూడా ఎటువంటి వసతి కూడా పైన లేదు. వెయిట్ చేయడానికి కూడా, కూర్చోడానికి కంఫర్టబుల్ గా కూర్చోడానికి కూడా పైన లేదనే ఉద్దేశంతో చాలా డిమాండ్ ఉంది. చాలా మంది అడుగుతున్నారు. దీని మీద పరిశీలించాలి, దీన్ని అధీనం చేయాలి. ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది, ఏ విధంగా వాళ్ళకి ఛార్జ్ చేయాలా వద్దా, ఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ చేయాలి, ఎంతసేపు ఇవ్వాల్సి వస్తుంది, ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా చర్చించడానికి, అధ్యయనం చేయడానికి ఇది ఒక కన్సల్టెంట్ కూడా ఎంగేజ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో చాలా మంది వేల కొద్ది భక్తులు నడిచి వస్తూ ఉంటారు. వారికి కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా దాన్ని ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మికతని మనకి ప్రతిబింబించేలాగా అక్కడ మౌలిక వసతులు కూడా అక్కడ పెంపొందించాల్సిన అవసరం ఉంది. లైటింగ్ అలాగే భద్రత ఇవన్నీ కూడా పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ కూడా మేము ఎంగేజ్ చేయడం జరుగుతుంది. శిలాతోరణం, చక్రతీర్థం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతాలు మనకి తిరుమలలో. శిలాతోరణం అనేది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అది ఒక
హెరిటేజ్ సైట్ అది మనకి శిలాతోరణం అనేది. దాన్ని మనము టీటీడీ తరపు నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము. చక్రతీర్థం కూడా చాలా ముఖ్యమైనది. అక్కడ రోజుకి సుమారుగా 10,000 మంది అక్కడ దర్శించుకుంటూ ఉంటారు. ఇవి కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అక్కడంతా కూడా పార్కింగ్ దగ్గర నుంచి పిల్గ్రిమ్స్ కి భక్తులకి అక్కడ సరైన సౌకర్యాలు లేదు. అవన్నీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, కానీ అక్కడ మనము టీటీడీ తరపు నుంచి అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది. అవి కూడా మేము ట్రెడిషనల్ గా ఉండేలాగా అక్కడ ఉన్న ఇవన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం. టీడీపీ కూటమి ప్రభుత్వం మరో నయవంచన బట్టబయలైందని ఎన్నికల ముందు ఆర్భాటంగా చెప్పిన సూపర్ 6 లోని ఆడబిడ్డ నిధి అమలు చేయలేమన్న సంకేతాలను ప్రభుత్వం ఇచ్చిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఆక్షేపించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు అర్థం అదే అని అన్నారు. కూటమి పార్టీలను నమ్మి ఓటేసిన మహిళలు ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోయామని ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలని, ఈ పథకాన్ని అమలు చేయలేమని మంత్రి అచ్చెన్నాయుడు పరోక్షంగా చెప్పకనే చెప్పారని దుయ్యబట్టారు. ఒక ప్రధానమైనటువంటి హామీ గురించి నిన్న ఒక మంత్రి అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి ఆ హామీ గురించి ఏంటి, ఆడబిడ్డ నిధి అనేటువంటిది ప్రధానమైనటువంటి హామీ. తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినటువంటిది. కూటమి నాయకులందరూ కూడాను దాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్లి దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలిజిబిలిటీ ఉంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచుకి, ప్రతి ఆడబిడ్డకి నెలకు 1,500 రూపాయలు చొప్పున, అంటే 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తాము సంవత్సరానికి అని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి హామీ దాదాపు 13 నెలలు గడిచినా అమలు చేయకపోగా ఈ రోజు మీడియా ముందుకొచ్చి ఏం చెప్తారా ఆ మీటింగుల్లో అంటే తెలుగుదేశం వాళ్ళందరూ కూడాను మొత్తం అన్ని అమలు చేశామనంట. ఇది ఒక్కటి చేయలేరట. దీనికి మాట్లాడుతూ ఆయన అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడతారు, వ్యవసాయ మంత్రి, ఆయన మాజీ అధ్యక్షుడు అనుకుంటాను తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఆయన అంటాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేయాలంటే ఈ హామీ అమలు చేయాలంటే. మాకు ముందే తెలుసు ఈ హామీ అమలు చేయలేమని. ఈ రోజు అది ఆ యొక్క పథకం అమలు చేయాలంటే, ఆ హామీని అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలా? ఎన్నికలప్పుడు తెలియదా? అసలు ఏమన్నారు ఒక్కసారి దాన్ని చూసేసి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్ లో ఏమన్నాడు ఒక్కసారి అచ్చెన్నాయుడు గారిది ఒక్కసారి వీడియో ప్లే చేద్దాం ఆ స్క్రీన్ మీద. మొత్తం ఆ హామీలన్నీ అమలు చేశారంట. ఈ హామీ అమలు చేయాలంటే ఆంధ్రాని అమ్మేసేయాలంట. అసలు ఎన్నికల ముందు ఏమన్నారు వారి నాయకుడు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరూ మాట్లాడారు కదా, ఒకే ఒక్క ట్రయల్ చదువుదాం ఒక్కసారి ఏమన్నారు అనేటువంటిది ఆ స్క్రీన్ ప్లే చేద్దాం. ఆడబిడ్డకు 18 సంవత్సరాల నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాము. అంతటితో ఆగడంట. ఆయన సంపద సృష్టిస్తా, నా దగ్గర ఒక మంత్రదండం ఉంది, ఆ మంత్రదండం ద్వారా 1,50,000 రూపాయల వరకు తీసుకెళ్తాడట. 15,000 నుంచి 1,50,000 వరకు మహిళ ఇస్తాడంట ఒక మహిళకి. ఈ రోజేమో వాళ్ళ నాయకుడు వచ్చి అన్ని చేసేసామంట, ఇది చేయాలంటే ఆంధ్ర నమ్మాలంట. ఏం చేసావా నువ్వు? 143 హామీలు కాసేపు పక్కన పెడితే ప్రధానమైనటువంటి సూపర్ 6 హామీలు తీసుకుందాం. ఏమయ్యా, ముఖ్యమైనటువంటిది రైతాంగానికి అవసరమైనటువంటిది రైతు భరోసా ఉంది కదా, దాని పేరు మార్చి ఏదో అన్నావు కదా, అన్నదాత సుఖీభావకి 20,000 రూపాయలు చొప్పున రైతుకి ఇస్తాను ప్రతి రైతుకని. ఒక్క సంవత్సరం వెళ్ళిపోయింది, 2వ సంవత్సరం కూడా స్టార్ట్ అయింది. ఈ యొక్క రైతాంగం గురించి ఏమైంది ఆ హామీ? అన్నదాత సుఖీభావకి ఎంతమందికి ఇచ్చావు నీ మేనిఫెస్టోలో? కానీ అదేవిధంగా మొన్న కూడా ప్లీనరీలో మాట్లాడుతూ ఇదిగో అయిపోతుంది 20వ తేదీ, 30వ తేదీ, 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ అని పీలర్స్ వదులుతున్నారే, అది హామీ అమలు చేశారా? స్మార్ట్ మీటర్లను ఎవరి అనుమతితో బిగిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిపిఐ కడప జిల్లా 25వ మహాసభలు బద్వేలుపట్నంలో నిన్న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, లోకేష్ లు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలపై 15,480 కోట్ల విద్యుత్ భారం మోపారని విమర్శించారు. అదానితో సెకీ ద్వారా చేసుకున్న ఒప్పందంతో 25 ఏళ్లలో ప్రజలపై 1.10 లక్షల కోట్ల అదనపు భారం పడనుందని,
అందువల్ల ఈ ఒప్పందాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిపోయింది. మరి ఈ సంవత్సర కాలంలో వారు ఇచ్చిన వాగ్దానాలకు భిన్నంగా ఒక రకంగా చెప్పాలంటే రివర్స్ గేర్లో కూడా ఈ ప్రభుత్వం పోతూ ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమంటే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితులు కూడా కరెంట్ ఛార్జీలు పెంచము అన్నాడు. కరెంట్ ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున భారాలు మోపలేదు. ఒక 6 మాసాల కాలంలోనే 15,480 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు వినియోగదారులపైన మోపడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ లేదా రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కానీ ఒక 6 నెలల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున భారాలు ఏనాడు మోపలేదు. అది ఈ ప్రభుత్వం మోపింది. రెండవది ఏమంటే, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, ఈ స్మార్ట్ మీటర్స్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, మీరు అత్యధిక రేట్లు పెట్టి అదానితో కొంటున్నారు, అదానికి ఊడిగం చేస్తూ ఉన్నారు, అదానితో కుమ్మక్కయ్యారు అని చెప్పి చాలా క్లియర్గా మీరు చెప్పారు. పైగా ఆ రోజు నారా లోకేష్ గారు అయితే ఈ ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే దాన్ని పగలగొట్టమని కూడా చెప్పాడు. మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పగలగొట్టమంటారు, అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటారు. అంటే ప్రజలు ఏమంటే ఏమి గమనించారా? మీరు ఏం చెప్తే అది ఫాలో కావాల్సిందేనా? మీరే పగలగొట్టమంటారు, మళ్ళీ మీరే బిగిస్తామంటారు. కాబట్టి ఏమంటే స్మార్ట్ మీటర్స్ వల్ల ఎవరు కోరారో చెప్పమని అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏమంటే, అయ్యా స్మార్ట్ మీటర్లు పెట్టమని రైతులు అడిగారా? లేదా మామూలు సాధారణ ఇళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగారా? వ్యాపారస్తులు ఏమన్నా అడిగారా? హోటల్ వాళ్ళు ఏమన్నా అడిగారా? లేదా ఇండస్ట్రీస్ట్ ఏమన్నా అడిగారా? ఎవరు అడిగారో చెప్పండి. ఎవరు కోరకపోయినా సరే మీరు ఒప్పందం చేసుకొని విపరీతంగా వారికి రేట్లు చెల్లించి ప్రజలపైన మీరు భారాలు మోపుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే స్మార్ట్ మీటర్లు కూడా ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా సెకీ ద్వారా ఏదైతే అదానితో సోలార్ అగ్రిమెంట్ చేశారో దాని ఫలితంగా రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులపైన 25 ఏళ్ల పాటు భారాలు పడుతూ ఉన్నాయి. 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని చెప్పి కూడా అందరం కూడా చెప్తా ఉన్నారు విద్యుత్ రంగ నిపుణులు. ఆ రోజు వామపక్షాలంతా మేము వ్యతిరేకించాం, మీరు కూడా వ్యతిరేకించారు. మేము హైకోర్టులో నేను కేసేస్తే ఆ తర్వాత ఇవాళ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు ఆనాడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. ఆయన కూడా కేసు వేశాడు హైకోర్టులో. ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది. అక్కడ పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, సెకీ ద్వారా అదానితో చేసుకున్న ఒప్పందాన్ని సంపూర్ణంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్స్ అందరం కూడా ఆగస్టు 5వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఫ్లైట్ మోడ్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఆయన ఈ రోజు కూడా ఢిల్లీకి వెళుతున్నారని, దేశ రాజధానికి వెళ్లడంలో ఆయన ఇప్పటికే అర్ధ సెంచరీ సాధించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై మాత్రం ప్రధాని మోదీని ఒప్పించే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, అయితే బీసీలు పార్టీల పరంగా రిజర్వేషన్లు కోరుకోవడం లేదని, చట్టబద్దమైన రాజ్యాంగబద్దమైన రిజర్వేషన్లు వారు కోరుకుంటున్నారని తెలియజేశారు. రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే బీసీ బిడ్డలు వారిని వదిలిపెట్టారని హెచ్చరించారు. రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేసినటువంటి స్టేట్మెంట్ అయినా, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నటువంటి అంశాలను చూసినా కూడా చాలా బాధాకరంగా ఉన్నది. ఇక్కడ బిల్లు 2 అసెంబ్లీలో, కౌన్సిల్లో పాస్ చేసి పంపిస్తే రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ పెట్టుకొని పంపకుండా మేము ఇయ్యము అని చెప్పి దానికి మతపరమైనటువంటి రంగు పులిమేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మరి గుజరాత్లో కూడా ఎట్లాంటి రిజర్వేషన్లు ఇచ్చిండ్రో అందరికీ తెలుసు. తెలంగాణకు వచ్చేటప్పటికే మీకు ఓట్లు ఇక్కడ రావు అని తెలిసే ఇటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం 50% పైచిలుకు రిజర్వేషన్లు బీజేపీ అమలు చేస్తుంది. కానీ
కేవలం తెలంగాణకు వచ్చేటప్పటికి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేటప్పటికి కోర్టులో ఉంది అది ఇది అని సాకులు చెప్పి బీసీ బిడ్డలను రిజర్వేషన్ కి దూరంగా ఉంచడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఫ్లైట్ మోడ్ సీఎం మళ్ళా ఇవాళ కూడా ఢిల్లీకి పోతాడట. 50 సార్లు అయిపోయింది, హాఫ్ సెంచరీ కొట్టి ఇన్నిసార్లు ఢిల్లీకి పోయేస్తున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ మీద గట్టిగా మాట్లాడినటువంటి దాఖలా లేదు. అంతేకాకుండా నిన్న మొన్న కూడా ఆయన ఢిల్లీలో మళ్లీ మాట్లాడింది ఏంది పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాం, మేము ఇచ్చేటటువంటి పరిస్థితి లేదని. బీసీలు పార్టీ పరంగా రిజర్వేషన్లు కోరుకుంటలేరు. మహిళలు గాని బీసీలు గాని పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే అన్యాయం వారికి జరుగుతుందని మాకు తెలుసు. కాబట్టి రిజర్వేషన్లు కోరుకునేది చట్టబద్దంగా రాజ్యాంగబద్దంగా కోరుకుంటున్నాము. మేము ఇదివరకే డిమాండ్ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్లీ డిమాండ్ చేస్తున్నాం. మీరేదైతే 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పినో తక్షణమే కోర్టులో కేవెట్టేసి ఆర్డినెన్స్ తీసుకురండి, బీసీ బిడ్డలకు న్యాయం చేయండి. మీరు ఇవి తప్పించుకొని తిరుగుదామని చూస్తే, అట్లా లేకుండా ఎన్నికలకు పోదామని చూస్తే తెలంగాణ బీసీ బిడ్డలు మిమ్మల్ని వదిలిపెట్టారని కూడా 2 జాతీయ పార్టీలకు కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.